రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి కుర్మ సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్యని ప్రశంసించారు. వెట్టి చాకిరి దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన అమరుడైన దొడ్డి కొమరయ్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన విగ్రహాన్ని స్థాపించడం ఎంతో గర్వకారణమని కుర్మ సంఘం అధ్యక్షుడు దగ్గు నవీన్ అన్నారు. భూమి భూమ్నో పర్యంతరిక్షే కవార్థివిర్యః ఉదేవతాభ్యర్వః జయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆయన ఎక్కడ పెడుతుంది దాని మీద పెట్టాలి. పిల్ల ప్రాంత ధర్మానికం కొన్ని కుప్పల మీద వేసి నీళ్ళే గుట్టల మీద చామంతి కాజం బాబాభ్యం నాజాతి క్రమేణసాలి పిల్ల ప్రాంత ధర్మానికం కాంగ్రెస్ నామర ప్రజల నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. ధన్యవాదాలు. పేరు తెలంగాణ తొలి అమరవీరుడు మా కుల బాంధవులుగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా గూడెం గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకుల పెద్దలు అందరి సమక్షంలో అందరూ మాకు సహకరించి అందరి సమక్షంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు అందరూ మాకు ఎప్పుడు సహకరించాలని కోరుతున్నాం. తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. కాబట్టి పెద్దలు, గ్రామస్తులు అందరూ సహకరించిందని వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విగ్రహాన్ని ఇట్ల వేళ సహకరించాలని కోరుచున్నాం. గ్రామంలో తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని